నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జహీరాబాద్ లో నిషేధిత సిగరెట్ల స్వాధీనం. వైసీపీ పార్టీకి బిగ్ షాక్. తెలుగుదేశం పార్టీలోకి 150 మంది జాయిన్. తమిళనాడు పాలిటిక్స్ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు. నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. నేడే మధ్యంతర బడ్జెట్. మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి పద్దు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ టాప్ ప్లేస్ లో అశ్విన్, జడేజా. రామ్లలా దర్శనానికి కాలినడన 150 కిలోమీటర్ల ప్రయాణం. మత సామరస్యాన్ని చాటిన ముస్లింలు. థాయిలాండ్ మాస్టర్స్ టోర్నీలో ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్. 7 గంటల సేపు విచారించిన ఈడీ. నల్లమల్ల ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం. స్పందించిన మంత్రి కొండా సురేఖ. జహీరాబాద్ పట్టణంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా ఓ కిరాణా దుకాణంలో నిషేధిత 236 సిగరెట్ బాక్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిగరెట్లు విక్రయిస్తున్న శాంతినగర్ కాలనీకి చెందిన మహమ్మద్ ఖాదిన్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో వైసీపీ పార్టీకి చెందిన 150 మంది వైసీపీ కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు. వారికి శాసన మండలి ప్రతిపక్ష నేత, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. దేశంలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అన్నామలై నేతృత్వంలోని బీజేపీ ప్రాంతీయ పార్టీలకు మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇవ్వబోతుందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎవరు ఊహించిన విధంగా 14% ఓట్ షేర్ వచ్చిందని గుర్తు చేశారు. అధికార పక్షం తప్పులు చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఈసారి తమిళనాడులో బీజేపీ 2 అంకెల ఓటు షేర్ సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ ఇప్పటికే బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కేసీఆర్ తో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా హాజరు కానున్నారు. అనంతరం అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత చాంబర్లో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేస్తారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. మ్యాజిక్ ఫిగర్ కు 60 సీట్లు కావాల్సి ఉండగా ప్రజలు 39 స్థానాలకు పరిమితం చేశారు. అధికార కాంగ్రెస్ కు 64 స్థానాలు అప్పగించారు. ఇక ఈ ఎన్నికల్లో కేసీఆర్ 2 చోట్ల పోటీ చేశారు. గజ్వేల్లోని గెలుపొందగా కామారెడ్డిలో 2వ స్థానానికి పరిమితమయ్యారు. అక్కడ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందారు. ఫలితాల అనంతరం ఫామ్ హౌస్ కు వెళ్లిన కేసీఆర్ అక్కడ కాలు జరపడంతో తొంటి ఎముక విరిగింది. దీంతో ఇంతకాలం రెస్ట్ తీసుకున్న ఆయన ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న కేంద్ర బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలా సీతారామన్ ఇప్పటి వరకు 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇది 6వది కానుంది. తాత్కాలిక బడ్జెట్లో అన్ని వర్గాలను సంతృప్తిపరిచే నిర్ణయాలు ఉంటాయని అంచనాలున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకొని అక్కడి నుంచి అధికారులతో కలిసి రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు. ఉదయం 9:30 రాష్ట్రపతి నుంచి బడ్జెట్ సమర్పణకు కావాల్సిన అనుమతిని తీసుకుంటారు. ఉదయం 10 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఆర్థిక శాఖ ముఖ్య అధికారులతో కలిసి పార్లమెంటు వద్దకు చేరుకుంటారు. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం 10:30 పార్లమెంటు ఆవరణలో కేంద్ర కేబినెట్ భేటీ జరుగుతుంది. మధ్యంతర బడ్జెట్ కు ఆమోదం తెలిపాక ఉదయం 11:05 నుంచి ఆర్థిక మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. అశ్విన్, జడేజా టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. బుమ్రా 4వ స్థానానికి ఎగబాగగా కోహ్లీ 6వ స్థానానికి పరిమితమయ్యాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ లో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కాగా మరో భారత ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా 4వ స్థానానికి చేరాడు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో అశ్విన్, బుమ్రా చెరో 6 వికెట్లు తీసి టెస్ట్ ర్యాంకింగ్స్ లో సత్తా చాటారు. టాప్ లో అశ్విన్ ఉండగా కగిసో రబడా, పాట్ కమిన్స్, బుమ్రా, జోష్ హేజిల్వుడ్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ఆల్ రౌండర్లో భారత స్టార్ జడేజా టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఆల్రౌండర్ విభాగంలోనే కాకుండా బౌలింగ్ విభాగంలో 6వ స్థానంలో నిలిచాడు. అశ్విన్ 2వ స్థానంలో ఉండగా షకీబ్ అల్ హసన్, జో రూట్, బెన్ స్టోక్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 500 ఏళ్ల నాటి హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వైభవోపేతంగా జరిగింది. 500 ఏళ్ల హిందువుల కళ సాకారమైన వేళ చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రామ్లల్లాను ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలోనే లక్నోకు చెందిన దాదాపు 350 మంది ముస్లింలు రాములవారి దర్శనానికి బయలుదేరారు. సుమారు 6 రోజుల పాటు ప్రతిరోజు 25 కిలోమీటర్ల చొప్పున కాలినడకన సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించి అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రామ్లల్లాను దర్శనం అనంతరం వారు మాట్లాడుతూ రాముడు అందరికీ పూర్వీకుడని అన్నారు. రామ్, రహీం ఒక్కడేనంటూ వారు మత సామరస్యాన్ని చాటారు. ఇండియా స్టార్ షట్లర్ కిటాంబి శ్రీధర్ థాయిలాండ్ మాస్టర్స్ టోర్నీలో ప్రీ క్వార్టర్స్ లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన మెన్ సింగిల్స్ తొలి రౌండ్ లో శ్రీకాంత్ 22-20, 21-19తో వాంగ్ జువీత్ పై గెలిచాడు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం సోరెన్ ను అదుపులోకి తీసుకున్న ఈడీ అధికారులు వెంటనే ఆయన ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. దాదాపు 7 గంటల సేపు సోరెన్ ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేసిన నిమిషాల వ్యవధిలోనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భూ కుంభకోణానికి పాల్పడినట్లుగా సోరెన్ పై ఈడీ అభియోగాలు మోపింది. మనీ లాండరింగ్ కేసులో సోరెన్ కు ఈడీ 3 సార్లు సమన్లు జారీ చేసింది. 3 సార్లు కూడా సమన్లకు సోరెన్ స్పందించలేదు. ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు తనకు ఈడీ సమన్లు జారీ చేయడంపై హైకోర్టులో సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో నల్లమల అడవిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అమరాబాద్ మండలం దోమలపెంట రేంజ్ పరిధిలో మంటలు చెలరేగాయి. కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబెల్లు, నక్కర్లపెంటకు ఈ మంటలు వ్యాపించాయి. దీంతో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమైనట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ అనుకోని అగ్ని ప్రమాదంపై ఫారెస్ట్ మినిస్టర్ కొండా సురేఖ స్పందించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తీసుకొచ్చినట్లుగా అధికారులు మంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలో అధికారులు మంత్రి పలు కీలక సూచనలు చేశారు. అడవుల్లో కార్చిచ్చు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. దీంతో నల్లమల అటవీ ప్రాంతంలో అడవి జంతువులకు ముప్పు వాటిల్లకుండా అటవీ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
జహీరాబాద్ లో నిషేధిత సిగరెట్ల స్వాధీనం. వైసీపీ పార్టీకి బిగ్ షాక్. తెలుగుదేశం పార్టీలోకి 150 మంది జాయిన్. తమిళనాడు పాలిటిక్స్ పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు. నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం. నేడే మధ్యంతర బడ్జెట్. మోడీ ప్రభుత్వానికి ఇదే చివరి పద్దు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ టాప్ ప్లేస్ లో అశ్విన్ జడేజా. రామ్లలా దర్శనానికి కాలినడన 150 కిలోమీటర్ల ప్రయాణం. మత సామరస్యాన్ని చాటిన ముస్లింలు. థాయిలాండ్ మాస్టర్స్ టోర్నీలో ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్. 7 గంటల సేపు విచారించిన ఈడీ. నల్లమల్ల ఫారెస్ట్ లో భారీ అగ్ని ప్రమాదం. స్పందించిన మంత్రి కొండా సురేఖ. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.